మొత్తానికి ఇది సరే. అజిత్ గారు ఉన్నారా? అజిత్ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు పిఎం గారితో చాలా సుదీర్ఘంగా మరి గంటన్నర పాటు అన్నారు. మరి చివరికి అలా కాదు, అర్ధగంటే జరిగిందన్నారు. సరే, ఏదేమైనా కానీ ఎన్డీఏలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అవసరం ఉందా లేదా, ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? వంశీ గారు అంటే కేవలం పిఎం తోటే కాదు, అమిత్ షాతో కూడా ఒక 10-15 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరితో కలిసి కూడా మరో 20 నిమిషాలు మాట్లాడారు అని అనేది వార్తలు బయటకు వస్తున్నాయి. వంశీ గారు పార్లమెంట్లోనే ప్రధాని కార్యాలయంలోనే ముందు ప్రధాని మోడీతోటి ఒక 20 నిమిషాలు, అమిత్ షా తోటి 10 నిమిషాలు, ఆ తర్వాత ఇద్దరు కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడారు అని అనేది చెప్తున్నారు. సరే, ఏం మాట్లాడారు ఏంటి అనే దానికంటే కూడా ప్రధానంగా వస్తున్న చర్చ ఏంటంటే, ఒకటి సరే మీరు ఇప్పటిదాకా చెప్పారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అటు లేదా టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి వద్దు, అవసరమైతే నేను వస్తానని దానికి సంబంధించి అంకెలు తీసుకెళ్లారంట వంశీ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం సర్వేలు ఇవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి 25 ఎంపీ సీట్లు వస్తాయి, అదేవిధంగా 150కి పైగా గతంలో వచ్చినట్లుగా 150కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. కాబట్టి మాతో కలిసి నడిస్తే ప్రయోజనము, అంతేగాని వాళ్ళతో కాదు అని చెప్పి వాళ్ళు ఆ సర్వే కూడా చూపించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు అని అనేది బయటకి అంటే వస్తున్న అంటే అక్కడ ఢిల్లీ వర్గాలు చెప్తున్న సమాచారం. వంశీ గారు, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సర్వేలని లేదా నేను ఇచ్చిన సర్వేలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉండిద్దా అండి? వారికి ఐబీ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్వే సంస్థలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్, వాటిని బేస్ చేసుకుంటారా? రెండోది ఇండియా టుడే నిన్న సీ ఓటర్ సర్వేలో చాలా క్లియర్గా 17 స్థానాలు తెలుగుదేశానికి వస్తాయి, 7-8 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 45% టీడీపీకి వస్తుంది, 41% వైసీపీకి వస్తుందని చెప్పింది. ఇదే ఇండియా టుడే 2019లో 17-20 స్థానాలు వైసీపీకి వస్తాయని, 4-6 స్థానాలు టీడీపీకి వస్తాయని వారు ఆ రోజు, ఇప్పుడు 2019లో ఇదే ఇండియా టుడే సర్వే ఇచ్చిన సీ ఓటర్ సర్వే, ఆ రోజు ఇచ్చిన సర్వే ప్రకారంగానే వారికి 23 వచ్చినాయి. అంతే కదా అజిత్ గారు? 22 వచ్చినాయి. మరి ఇండియా టుడే సీ ఓటర్ లాంటి సంస్థలను వదిలిపెట్టి 68 మంది ఎమ్మెల్యేలని, మంత్రులని, ఎంపీలని అలా ఏదో సరదాగా గోళీలు ఆట ఆడుకున్నట్టుగా ఈ గోళీ అటు ఇసిరేసి ఆ గోళీ ఇటు ఇసిరేసి, అంటే మనం ఏదేదో దాన్ని ఏమంటాము అట్లా ఇసిరేసినట్లు ఉందో తప్పితే అది పొలిటికల్ సిస్టంలో ఎక్కడన్నా అట్లా ఉందా అండి? మరి ఇంత పెద్ద ప్రతిభావంతులైనటువంటి ఈ సర్వే సంస్థలని మోదీ గారు వామ్మో ఇంత పెద్ద సర్వే సంస్థలో 68 మంది మార్చినటువంటి సర్వే సంస్థలో నేను వీళ్ళ రిపోర్టులు తీసుకుంటారా, లేకపోతే వారి రిపోర్టులతో బేస్ అవుతారండి? అందులో కేంద్రం దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ రిపోర్టుకి మించిన సర్వే సంస్థలు అయితే ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అందులో అమిత్ షా దగ్గర ఉండేది, ఆయన మొదటి నుంచి ఇప్పుడు అపర చాణుక్యుడిలాగా ఉన్నాడు కదా వంశీ గారు. అయితే మొత్తం మీద అటు టీడీపీ జనసేన కూటమిని ఎన్డీఏలో చేర్చడానికి జనసేన ఆల్రెడీ ఉంది, కానీ నిరోధించే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్నారు వంశీ గారు. దీనికి కారణం అంటే ఎన్డీఏలో చేరడం వల్ల ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 150 సీట్లు లేదంటే 25 పార్లమెంటు స్థానాలు, ఎందుకంటే 25 పార్లమెంటు స్థానాలు అనేది బీజేపీకి అట్రాక్టింగ్గా ఉంటుంది వంశీ గారు. ఎంపీ ఇక్కడ 150 అసెంబ్లీ స్థానాల కంటే 25 పార్లమెంటు స్థానాలు నాకు వస్తున్నాయి అని చెప్పడం అనేది బీజేపీకి చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. కాబట్టి మొత్తం అంటే 25 పార్లమెంటు స్థానాలు వస్తున్నాయి అని అక్కడ చెప్పి మరీ ఎన్డీఏలో చేరాలి అని అనుకోవడానికి ప్రధాన కారణం ఒకటి, బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ పరంగా పెద్ద కలిసి వచ్చేదేం లేదు వంశీ గారు. అది టీడీపీ కూటమికి కలిసి వచ్చేది లేదు, అదేవిధంగా ఇటు ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చేది లేదు వంశీ గారు. కానీ బీజేపీ సహకారం ఎంత అవసరమో అని అనేది గత ఎన్నికల్లో చూశారు వంశీ గారు. గత ఎన్నికల్లో చూసిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు బీజేపీ సహకారం ఉండాలి అని అనేది ఆయన బలంగా ఆకాంక్షిస్తున్నారు.
ఇక్కడ ఒకవైపు టీడీపీ అండ్ జనసేన కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరడానికి వాళ్ళు అడిగారు. మరి ఇక్కడ ఇటు నుంచి ఏంటి అనేది ఇంకా అధికారికంగా రాలేదు. ఒకవేళ ఎన్డీఏలో చేరడమే అనేది మీ ప్రాతిపదిక అయితే, ఎన్డీఏలో చేరడము, కొన్ని పార్లమెంటు స్థానాలు, లోక్సభ సీట్లు అదే ప్రాతిపదిక అయితే నేనే ఎన్డీఏలో చేరతాను వాళ్ళందరూ ఎందుకు, ఎందుకంటే అక్కడ ఎన్డీఏలో చేరడానికి ఈసారి బీజేపీ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి, అంటే ఒక 6-7 లోక్సభ స్థానాలన్నా కలిసి వస్తాయని అనేది బీజేపీ అనుకుంటుంది కాబట్టి, దాంతోపాటు ఎన్డీఏ అనేది రేపు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆంధ్రప్రదేశ్ అయినా ఎన్డీఏ రూలింగ్లో ఉన్న రాష్ట్రంగా దక్షిణాదిన కనిపిస్తుంది కాబట్టి ఎన్డీఏలో చేరడం అనే దాని మీద బీజేపీ చాలా గట్టిగా ఉంది వంశీ గారు. అదేవిధంగా బీజేపీ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు నెల రోజుల క్రితం వరకు కూడా లేటెస్ట్ సర్వే ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకోబోతోంది అనేది వాళ్ళకు వచ్చిన సర్వే. అందుకనే వాళ్ళు ముందు బీజేపీ టీడీపీని పిలిచారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మొత్తం మీద చర్చలు జరిపి చివరికి ఎన్డీఏలోకి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు. కాదైస్ గారు చెప్పండి. అంటే నరేంద్ర మోదీ గారు లేదా అమిత్ షా వాళ్ళ తెలివితేటల ముందు మన తెలివితేటలు గొప్పవి అనుకోవటం, వాళ్ళ ముందు మనం ఏదో బల ప్రదర్శన చేయటం అనేటువంటిది కుప్పిగెంతులు వేయటం లాగా ఉండిద్ది. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడ గుజరాత్లో మొదలుపెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి ఇప్పుడు 2 సార్లు అయి 3వసారి మళ్ళీ ప్రధానమంత్రిగా హోంమంత్రిగా అడుగులు పెడుతున్నారు. వాళ్ళు లోపలికి వెళుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లోకి అడుగుపెట్టి మోదీ గారిని కలిసేటప్పుడు ఓహో ఒక రిపోర్ట్ వెళ్ళిపోయింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారితో అసలు ఏపీలో ఏం జరుగుతుంది, అసలు మోదీ గారితో గలవ ముందే అసలు వారితో ఉన్న ఎంపీలు ఎవరెవరు, వారికి 22 మంది ఎంపీలు ఉన్నారు కదా, 22 మంది ఎంపీలు ఎంతమంది వచ్చారు అక్కడికి? సీఎం గారు వెళ్తుంటే అంతమంది 22 మంది ఎంపీలు వరుసగా క్యూ కట్టుకొని ఉన్నారు కదా. ఇప్పుడు ఆ 22 మంది ఎంపీల్లో వారితో పాటు ఉన్నటువంటి ఎంపీలు ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు? సగానికి పైగా లేరు. సగాని మందికి పైగా ఆయనతో పాటు రాలేదండి అని చెబుతారు కదా. సగానికి మంది మాత్రమే వచ్చారని చెప్తారు కదా. అలాంటిది వారికి ఆ రిపోర్ట్ ఉంటుంది కదా. మరి ఈయనతోటి మీటింగ్కే ఎంపీలు రాకపోతే 25 మంది ఎంపీలు గెలిచి ఎట్లా తీసుకొస్తారు అనేది మోదీ గారికి ఆలోచన రావచ్చు కదా. ఏమండి ఎస్టీ గారు? అందులో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే వాళ్ళు నిన్ననే పిలిచి వాళ్ళు చేసిన ప్రయత్నము అవన్నీ కూడా చూసాం కదా వంశీ గారు. ఆ నేపథ్యంలో అది కాదు ఇది అనేది తన వాదన, తన లెక్కలు ఇవన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళారు వంశీ గారు. కానీ ఇప్పుడు బీజేపీ అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అస్సలు దాదాపు 1% ఓట్ బ్యాంక్ ఉన్న బీజేపీకి రెండు పోటాపోటీగా, అంటే ఇటు టీడీపీ నుంచి పోటీ పడ్డారా, వెళ్తామన్నారా అది తెలియదు, రెండు కూడా వచ్చి మాట్లాడిపోవడం అనేది ఈరోజు బీజేపీకి చాలా అడ్వాంటేజ్గా మారింది వంశీ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పక్షంతో తన బలం డైరెక్ట్గా పెంచుకోవడానికి బీజేపీకి లేదా లోక్సభ స్థానాలు కానీ ఇవన్నీ కూడా ఇక వీళ్ళిద్దరితోటి వీళ్ళని ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఏం చేయాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఏం చేయాలి అనేది మొత్తం కూడా వాళ్ళు రెడీ చేసుకొని ఉంటారు వంశీ గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులు, ఈ పరిణామాలను అయితే మాత్రం బీజేపీ చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది వీలైనంతగా లోక్సభ స్థానాలకు సంబంధించి.